హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు 3 గంటలకే లేచానండి. లేచి ఇలా ఇల్లు, వాకిలి అంతా క్లీన్ చేసుకున్నానండి. మొత్తంగా క్లీన్ చేసుకొని ఇంట్లో కూడా స్వామివార్లకు అభిషేకం, పూజ త్వరగా కానిచ్చేశానండి. ఈరోజు ఇంత త్వరగా కానిచ్చేశానండి. దాదాపు 4:30కి అంతా కంప్లీట్ అయిపోయిందండి మొత్తం కూడాను. మొత్తం కంప్లీట్ అయిపోయింది. కానీ మా వారికి టీ పెట్టంది నేను ఎక్కడికి వెళ్ళకూడదండి. ఎటు వెళ్ళినా కూడా టీ పెట్టాలి. నేను ఈరోజు గుడికి వెళ్ళాలనుకుంటున్నానండి. భద్రకాళి టెంపుల్‌కి వెళ్ళాలండి ఈరోజు. ఈరోజు ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉందండి అమ్మవారిది. అది చూడటానికన్నట్టుగా వెళ్తున్నానండి. ఎందుకంటే మనకి రాసి పెట్టుండాలండి. ఏదైనా చూడాలన్నా, ఏదన్నా దండం పెట్టుకోవాలన్నా నిజంగా చరిత్ర ఎంత చూస్తుందో తెలియదు. ఇంకా ముందుకు ఎవరైతే ఆ ధ్వజస్తంభం మనం ఈరోజు ప్రతిష్టాపన చూసే అదృష్టం దక్కిందండి. ఇలా కృష్ణయ్యకైతే మాత్రం ఒక పూల మాల వేశానండి. పొద్దున్నే చల్లగా మంచిగా కనపడుతున్నాడండి. ఇక్కడ గేట్లు తీసుంచారు. ఒక మూర పువ్వులు తీసుకొని స్వామివారికేశానండి. దండ వేసి చక్కగా దండం పెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా స్వామివారి, అమ్మవారి సేవ కోసం వచ్చారండి. భక్తులందరూ కూడా చాలా తక్కువ మందిగా ఉన్నారండి. నేను వెళ్ళినప్పుడు 6 గంటలకు బయలుదేరానండి ఇంట్లో నుంచి. అక్కడికెళ్ళేసరికి 7 అయిందండి. పావుతక్కువ 7 అయింది. నేను దీపారాధన చేసుకున్నానండి ఇక్కడ. దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నా అండి లోపల. చూడండి పిల్లలందరూ కూడా ఎన్‌సీసీ పిల్లలు ఎంత చక్కగా అమ్మవారి సేవకని వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా అందరూ దండం పెట్టుకుంటున్నారండి అమ్మని. అమ్మది చూడండి ఇక్కడ ధ్వజస్తంభం చిన్న పిల్లలు కూడా ఇలా మనం మొత్తం కూడాను అందరూ దండం పెట్టుకుంటున్నారండి అమ్మవారికి. నవధాన్యాలు వేసుకుంటూ ఇలా దండం పెట్టుకుంటున్నారండి. ఎంత అదృష్టమండి. ఇంతటి అదృష్టం మనకి దక్కిందంటే మనము ఈ జన్మలో ఉన్నందుకే అదృష్టం దక్కిందండి. మనది వేరే జన్మలో ఇంకా దక్కదండి. కానీ అమ్మవారు ఎన్నెన్నో జన్మల దాకా ఉంటదండి. కానీ మనకి ఇదొక్కటే జన్మ ఉందండి. అందరూ కూడా భక్తులు దీన్ని నిజంగా ఎంత